ప్రతిపక్ష నేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు షర్మిల. అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకుండా కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడారని విమర్శించారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ప్రసంగించిన షర్మిల రాజన్న రాజ్యంలో వైఎస్ఆర్ అమ్మఒడి పథకం అమలవుతుందని చెప్పారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చి ఉంటే ప్రభుత్వం కూలిపోయేదన్నారు షర్మిల. ప్రభుత్వం కూలిపోతే ప్రజలపై ఛార్జీలు, పన్నుల భారం పడేది కాదన్నారు. నిలదీయాల్సిన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ, దాని నాయకుడు చంద్రబాబు గారేమో ఈ ప్రభుత్వాన్ని నిలదీయకుండా అదే దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విప్పు జారీ చేసి మరి కూలిపోకుండా కాపాడాడు. చంద్రబాబు గారు అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడో కూలిపోయి ఉండేది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి ఉంటే ఈ ఛార్జీల మోత, ఈ కరెంటు బాధుడు ప్రజల నెత్తిన పడేది కాదు. కానీ చంద్రబాబు గారికి ప్రజల బాగోగులు ఎప్పుడూ పట్టలేదు. చంద్రబాబు గారు ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అయితే టీడీపీని స్థాపించారో అదే కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారు, చీకటి ఒప్పందాలు చేసుకున్నారు. ఆఖరికి జగనన్న విషయంలో కూడా కుమ్మక్కయ్యి కుట్రలు పన్ని అబద్ధపు కేసులు పెట్టి సిబిఐని వాడుకొని జగనన్నని జైలు పాలు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదు. అందుకే ఈ రోజు ధైర్యంగా ఉన్నాడు. అందుకే మేము చెబుతున్నాము, బోనులో ఉన్న సింహము సింహమే. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో, మంచివారి పక్షాన ఆయన నిలబడతాడు అన్నది కూడా అంతే నిజం. ఉదయించే సూర్యుడిని ఎవ్వరూ ఆపలేరు, జగనన్నను కూడా ఎవ్వరూ ఆపలేరు. ఒక రోజు త్వరలోనే వస్తుంది. ఆ రోజున జగనన్న బయటకు వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా తప్పకుండా నడిపిస్తాడు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఎకరాకి నీళ్లివ్వాలి అన్న రాజన్న కలని జగనన్న నెరవేరుస్తాడు. మన విద్యార్థులు గొప్ప చదువులు చదువుకొని గొప్ప ఉద్యోగాలు చేయాలి అన్న రాజన్న కలని జగనన్న నెరవేరుస్తాడు. మన రాష్ట్రంలో అసలు గుడిసెనేదే ఉండకూడదు, ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండాలి అన్న రాజన్న కలని జగనన్న నెరవేరుస్తాడు. రైతన్నవాడు తన పండించిన పంటని నష్టానికి అమ్ముకునే అవసరం లేకుండా, అవసరమైతే అది ప్రభుత్వమే కొనుక్కునేటట్టు 3,000 కోట్లతో ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈసారి రైతులకి, మహిళలకి వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారు. మన వృద్ధులకి, వితంతువులకి పెన్షన్ 700 అవుతుంది. మన వికలాంగులకి పెన్షన్ 1000 రూపాయలు అవుతుంది. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ అమ్మఒడి అనే పథకం ద్వారా మన అక్క చెల్లెలకి వారి బిడ్డలను చదివించుకోవడం కోసము, వారిని ప్రోత్సహించడం కోసము 2 బిడ్డలకు చొప్పున ఒక్కొక్కరికి 10వ తరగతి వరకు ప్రతి నెల 500 రూపాయలు నేరుగా అమ్మ అకౌంట్ లోనే పడుతుంది. ఇంటర్ అయితే 700, డిగ్రీ అయితే 1000 రూపాయలు ప్రతి నెల అమ్మ అకౌంట్ లోనే. రాబోయే రోజులు రాజన్న స్వర్ణయుగం మళ్లీ వచ్చే రోజులన్నారు షర్మిల. ఆ రోజులు వచ్చే వరకు జగనన్నను ఆశీర్వదించాలని షర్మిల ప్రజలను కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని, తమతో కలిసి కదం తొక్కాలని షర్మిల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.